మా అన్న బాలరాజ్. మా అన్నని ఇట్లా లైసెన్స్ ఇప్పిస్తా అని చెప్పి తీసుకొని వెళ్ళిర్రు మొన్న 3 తారీఖు రోజు. తీసుకొని వెళ్ళి అక్కడ ఏం చేసిర్రేమో పొద్దున్నుంచెల్లి తాగిపిచ్చిర్రంట. తాగిపిచ్చి కొట్టేసిర్రని చెప్పిర్రు. మేము హైదరాబాద్‌లో ఉంటా నేను. హైదరాబాద్‌కి బాడీని తీసుకొని వచ్చి యాక్సిడెంట్ అయిందని చెప్పిర్రు. యాక్సిడెంట్ అయిందని చెప్తే, యాక్సిడెంట్ అయిందని హాస్పిటల్‌కి వచ్చేలోపే చనిపోయిండని చెప్పేసి మా వాళ్ళు ముగ్గురే వచ్చారు. ఇన్సూరెన్స్ ఏజెంట్ వచ్చిండు, ఇంకా వాళ్ళ కార్ డ్రైవర్ వచ్చిండు, ఇంకా మా బావ వచ్చిండు. వాళ్ళొచ్చి నేను వచ్చేలోపే చనిపోయారన్నారు. మళ్ళీ అక్కడ మాబ్నార్‌లో చూపియొచ్చు కదా అని చెప్తే, మాబ్నార్‌లో పట్టనన్నారు. అక్కడ నుంచెల్లి అందుకని ఇక్కడ తీసుకొచ్చినామని చెప్పారు. చెప్పగానే ఇక మేము నమ్మేసి వచ్చేసినాం. బాడీని ఇంకా వాళ్ళే పోస్ట్‌మార్టం చేపించిర్రు, అంతా చేసిర్రు, తీసుకొని వచ్చేసినాం. వచ్చేసిన తర్వాత ఇక్కడ కొద్దిగా డౌట్ వచ్చింది. యాక్సిడెంట్ ఎక్కడైంది, అక్కడ ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పి మా బాబాయ్ వాళ్ళందరూ వెళ్ళి చూస్తే అక్కడ చిన్న ప్రూఫ్ కూడా లేదు. ఒక చెప్పు పడ్డది లేదు, రక్తం పడ్డది లేదు, ఒక యాక్సిడెంట్ అయినట్టు కారు సీసీటీవీ ఫుటేజ్ కూడా లేదు. ఇంకా కొద్దిగా ఇక్కడ మాకు డౌట్ వచ్చి అక్కడ మా వాళ్ళు ఏం మాట్లాడారో తెలియదు కానీ ఇక్కడ మర్కెల్కి వచ్చాక మేము పిఎస్‌లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఇచ్చిన తర్వాత ఏమైందంటే వాళ్ళు స్టైల్‌లో ఎంక్వైరీ చేస్తే మేమే చేసామని ఒప్పేసుకున్నాం. ఒప్పేసుకొని రాళ్ళతో కొట్టి, కత్తితో కొట్టి చంపేసాం. ఇప్పుడు ఇప్పుడైతే మాకేం తెలీదు అని చెప్పేసి ఇంకా పోలీస్ స్టేషన్‌లో ఉన్నాం. ఇప్పటివరకు మాకేం డీటెయిల్స్ కూడా ఏం చెప్పలేదు. పేరు అందాజ. మేము కూలి పని చేసుకునేటోళ్ళం. ఆడపోతే కూలి పని, ఆడ చేసుకునే కూలి పని. బాలరాజు కూలి ఈ బండి లంచ్ ఇస్తాను పోయాడు. భాస్కరాల్లో ఫోన్ చేస్తే పోయిండు. ఇంకా అక్కడ వాళ్ళు ముగ్గురు ఫోన్ చేస్తే పిలిపించుకున్నాడు. అక్కడ పోతే ఇంకా మళ్ళీ ఇప్పుడు ఎందుకు నాకు ఫోన్ చేసి మళ్ళీ ఇప్పుడు వస్తాడు. మళ్ళీ వస్తే అక్కడ పోయేట్టు కన్నెట్టుగా కూలి అన్నాడు. అదే కథ పోక మరి పుస్తకమే లేని దగ్గరికి ఇంటికి ముఖమే లేదు. పోయిన మంచిగా ఇంటికి వచ్చలేదు. మాకు మా మామ ఫోన్ చేస్తే మాకు తెలిసింది. అట్లా అంటారు, తెలియలేదు మాకు. మామ ఫోన్ చేసిండు, భాస్కర్కి ఫోన్ చేసిండు మాకు. మా మామ ఫోన్ చేస్తే మాకు ఎక్కింది. అప్పుడు డౌట్ అంటే మా సర్పంచ్ అనాలు ఇంకా చూసిండ్రు, అక్కడికి అయితే కులాడిండ్రు. కొట్టిన చంపిందని కొట్టి మా సర్పంచ్ అనాలు అందరు కలిసి అట్టేసాను. కొట్టి చంపినని చెప్పేసిండ్రు వాళ్ళకు. మేము చంపలేమని వాళ్ళు చెప్పిన యాక్సిడెంట్ అని చెప్తున్నారు వాళ్ళకు. మా సర్పంచ్ అనాలు పట్టిండ్రు, మీరు కొట్టే చంపినని చెప్పిండ్రు. అయ్యాలి ఇస్తాను పైసలు ముఖ్యం కదా సార్, మాకు మంచిగా ముఖ్యం అనుకో మేము. మాకు అయిపోయి మీద ఇంత జాగలే, ఇంత ఇల్లు లేదు మాకు, యాది లేదు, ఏం కూడా లేదు. రేమైనా యాది లేదు మాకు. నాది మర్కల్. మా బాబు మా అన్న కొడుకు. ఇన్సూరెన్స్ చేస్తామని చెప్పి తీసుకుపోయి కార్డు ఇస్తామని తొలకపోయి ఇట్లా కొట్టి చమకం అయింది. భాస్కర్ మా కల్లుడు అవుతాడు. భాస్కర్ ఇంకా చేసిన ఆయన నాగరాజు జక్లేరు చేపించిన ఆయన. అది ఏం చేసిందో తెలియదు. వీడికి వచ్చి మొత్తం రాసుకొని అన్ని ఆయన మీద ఓ 50 లక్షలు వచ్చేటట్లా చేసిండ్రు. వాళ్ళకు మా అల్లుడికి వెళ్ళి పరిచయం, మా భాస్కర్కి వెళ్ళి పరిచయం. ఏదో కార్డు వచ్చింది రమ్మనని పిలిచిండ్రు. అదే లైసెన్స్, బండిది లైసెన్స్ అని పిలిపించిండ్రు. అయితే పోయిండు బాబు. పోతే ఇంకా అక్కడ ఏం జరిగి ఇది ఏమిటి తెలియదు. వాళ్ళైతే మాత్రం ఇంకా బాగా దాపి కొట్టి చంపినామని చెప్తున్నారు వాళ్ళు. అదే ఈ పాలసీ చేపిస్తాం, అది చేపిస్తాం, ఇన్సూరెన్స్ చేపిస్తామని వచ్చిండ్రు వాళ్ళు. వీడికి వచ్చినాక చేపించిండ్రు. ఆ డబ్బులు కూడా ఆయననే కట్టిండు. ఏమైనా డబ్బులు ఉంటే కూడా త్వర మా ఖర్చులు ఈ ఖర్చులు మొత్తం ఆయననే పెట్టుకొని నీకు అయినట్లుగా మొత్తం ఫోన్ లింకులు అన్నీ మొత్తం ఆయనవే. ఈ అమ్మని నామిని ఒకటే పెట్టిండు ఊక. ఈ అమ్మని ఫోన్ లింకులు అవి ఇవి మొత్తం వాళ్ళే పెట్టుకున్నారు. కలెక్టర్ పెట్టుకొని ఈ పని చేసిండ్రు వాళ్ళు. చేసి 8, 9, 10 నెలలు అవుతుంది. తెలుసు, భార్య కూడా తెలుసు చేసిందని తెలుసు కానీ ఇట్లా కొట్టి చంపుతారు ఇవన్నీ తెలియదు. కాకపోతే ఇంకా బాబు ఇంత దాస్తుండే మా పైతల నయ్యం ఇటువంటి కూడా చేస్తున్నట్టే నయ్యం పుణ్యాత్కులు దేవుళ్ళు అనుకుంటుంది. కానీ ఇంత ఘోరంగా చేస్తారని కూడా మేము ఎప్పుడు అనుకోలేదు. కాకపోతే మాకు పిలుచుకున్న మొక్తల్లా ఇలా జరిగినాక మేము పోయినాం, మొక్తాలకు పోయినాము. పలాంతో యాక్సిడెంట్ అయింది అంటే ఆ స్థలం చూడడానికి పోలీసులు కలవడానికి పోయినాము. ఆడవాళ్ళని కలిసి టైం ఉండదు, 6:30కు రమ్మని చెప్తే మేము సంఘటన జరిగిన కాడికి పోయినాం. అక్కడ ఏమీ లేదు, వాళ్ళు చెప్పిన కాడ ఇంత రక్తం మరక లేదు, ఏమీ లేదు. 2 మాటలు 3 మాటలు మొత్తం 1 కిలోమీటర్ అంతా తిరిగినాం. తిరిగి మళ్ళీ స్టేషన్ కాడికి పోయినాం. వాళ్ళని రమ్మంటే వస్తున్నాం అని చెప్పి వచ్చిండ్రు. మాట్లాడినాం వాళ్ళ దగ్గర.
చెప్పండి ఏమైంది ఏమైందంటే కూడా లేదు, ఆడ పడితే వేసుకపోయినాం, యాక్సిడెంట్ అయిందంటారు, ఆడ పడితే వేసుకపోయినామంటారు, ఇది ఇది అబద్ధమని మేము మస్తు అడుగుకుంటే వాళ్ళని. కాకపోతే ఆయన ఏమంటాడంటే, చేసిన ఆయన పాలిష్ చేసిన అది ఇన్సూరెన్స్ చేసిన ఆయన, మీరు లొల్లి చేసుకుంటే మీకు ఒక రూపాయి రాదు, మీరు ఏమనుకుంటే మీకు నేను 40 లక్షలు తప్పకుండా ఇస్తా, అది నా గ్యారెంటీ అంటాడు. ఉమ్, పోలీస్ స్టేషన్లో పోలీసులు జర అక్కడ దూరం ఉండి, వాళ్ళు సీఎం వచ్చే టైం ఆ రోజు, సీఎం కోసం వాళ్ళు ఉరుకులాడుతుండ్రి. మేము మా బాబుతో చాలా ఆడుకున్నాం, ఒక గంట 2-3 గంటలు అనుకుంటే కూడా ఏం పత్త బయటికి ఇస్తలేడు. మీరు లొల్ చేస్తే మీకు ఒక రూపాయి రాదు, మీరు లొల్ చేయకుంటే మీకు డబ్బులు ఇస్తాను నేను, ఇదే మాట్లాడుతున్నాం. ఇంకా సైలెంట్ ఏం లేము, స్టేషన్ కాడనే ఉన్నాం, స్టేషన్ కాడనే సారు అది ఇది అని మాట్లాడుకుంటున్నాం. కాకపోతే ఆయన ఏంది ఇది నిజమా అబద్ధమా అది తెలుసుకని చెప్పి మా గూర కూడా సర్పంచ్ గారు వాళ్ళని పిలుచుకుని ఇంటికి వచ్చిండ్రి. ఆయననే మొత్తం లోపలికి పోయి మాట్లాడిండు. మాట్లాడితే ఎట్లా ఏం కథ అంటే ఏదో జరగరాంది జరిగింది, వాళ్ళు డబ్బులు కరెక్ట్ ఇస్తారో ఇయ్యరో, ఏంది దీని కథ తెలుసుకుందాం అంటే అందుట్లో ఇద్దరుండి, ఇది మొత్తం ఎందుకు కొట్టి చంపినట్లుగా ఉంది కానీ యాక్సిడెంట్ లేదు, దీన్ని మొత్తం తెలుసుకోవాలంటే వాళ్ళనే నేను కోపం వచ్చి చనిపోయిండు, ఎట్లానో చేసి ఇది వచ్చేటట్లా చేయండి, పిల్లలకు హాజరు అవుతుంది అని ఆయన దగ్గర మాట్లాడితే లోపల మాట్లాడి పోస్ట్ మార్టం తీసుకొని పోస్ట్ మార్టం కాడికి పోయిండ్రు. పోయి చేసుకొని వచ్చిండ్రు. ఇక్కడ వచ్చినాక ఇంక ఎవరో ఏమో ఇంక అక్కడంతా మొత్తం ఇది చేసి ఇక్కడ ఉన్న పెద్దల్ని, ఇది కొట్టి చంపినాడు మాకు తెలవలేదు, మాకు తెలవాలని వికిత పట్టుబడితే ఇక్కడ ఎస్ఐ మర్కెల్ ఎస్ఐ సూర్యమోహన్ రెడ్డి గారు పిలిపించి ఆయనని ఫోన్ చేసి మాట్లాడి, ఇది ఏందో ఇమ్మీడియట్గా మొత్తం మనకు తెలవాలంటే వాడిని పట్టుకొచ్చి ఈడ ఇది చేస్తే ఇంట్రాకేషన్ చేస్తే బయట పడే కొట్టి చంపినట్లుగా మర్కెల్లా.